హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో పూర్ణం బూరెలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. పూర్ణం బూరెలు పూర్ణం బయటకు రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చూపించిన విధానంతో, నేను చూపించిన ప్రాసెస్తో పూర్ణం బూరెలు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మరి ఈ పూర్ణం బూరెలు అతి తక్కువ టైంలో ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ పూర్ణం బూరెలు ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు ఇడ్లీ రైస్ కానీ రేషన్ రైస్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిట్లో మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పుని రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ మినపప్పులో రైస్లో మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పు మీద రైస్ మీద మూత పెట్టుకొని 4 గంటల సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ పచ్చిశనగపప్పులో మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు మీద మూత పెట్టుకొని 1 గంట సేపు నాననివ్వాలి. మనం 4 గంటల ముందు నానబెట్టుకున్న మినపప్పు రైసు బాగా నాననీయండి. ఇప్పుడు ఈ వాటర్ వంపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న మినపప్పుని రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పు రైస్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ మినపప్పుని రైస్ని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పుని రైస్ని ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన మినపప్పుని రైస్ని కూడా ఇదే విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకొని ఈ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాం. మనం గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు బాగా నానిందండి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పులో నీళ్లు తీసేసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ ప్రెషర్ కుక్కర్లో మనం నానబెట్టుకున్న ఈ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పుని ఉడికించుకోవడానికి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని 5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసుకోవాలి. ఈ శనగపప్పుని ఉడికిందో లేదో కొంచెం చేత్తో పట్టుకొని చూస్తే ఈ విధంగా మ్యాష్ అవ్వాలండి. ఈ శనగపప్పు బాగా ఉడికిందండి. ఇప్పుడు ఈ శనగపప్పుని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకున్న ఉడికించిన శనగపప్పుని మరలా ఇదే ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఈ ఉడికించిన శనగపప్పుని ఒక పొటాటో మ్యాషర్తో కానీ ఒక పప్పు గుత్తితో కానీ ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా మ్యాష్ చేయలేని వారు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉడికించిన శనగపప్పుని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మనం మ్యాష్ చేసుకున్న శనగపప్పుని బెల్లంని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు ఈ పూర్ణంని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణంలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా పూర్ణంలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పూర్ణం గట్టిపడేంత వరకు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూర్ణం గట్టిపడిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణం పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పూర్ణం చల్లారి బాగా గట్టిపడిందండి. మనం పూర్ణాన్ని ఉండలు చేసుకోవడానికి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పూర్ణం ముద్దని చిన్న నిమ్మకాయ సైజు అంత సైజులో ఉండలుగా తయారు చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకోవాలి. మిగిలిన పూర్ణం ఉండలు కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, పూర్ణం ఉండలన్నీ ఈ విధంగా ఒకే సైజులో తయారు చేసుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకున్న పూర్ణం ఉండల్ని పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మినపప్పు రైస్ బ్యాటర్లో 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని ఈ విస్కర్తో 1 నిమిషం సేపు ఈ విధంగా కలుపుకుంటే పిండి ఫ్లఫీగా వస్తుందండి. ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిలో మనం తయారు చేసుకున్న ఈ పూర్ణం ఉండలు వేసుకొని ఈ పిండిని కోట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కోట్ చేసుకొని 3 వేళ్లతో తీసుకొని ఇప్పుడు ఈ పూర్ణం బూర్లు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ మరిగించుకున్న ఆయిల్లో ఈ పూర్ణం ఉండలు పిండిలో కోట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి.
పూర్ణం బూరెల్ని ఆయిల్లో వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ పూర్ణం బూరెలు మంచి కలర్ వచ్చినాయండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలి ఉన్న పూర్ణం బూరెలు కూడా ఇదే విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా పూర్ణం బూరెలు వేసుకుంటే స్టఫింగ్ బయటకు రాకుండా పూర్ణం బూరెలు ఎంతో పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ పూర్ణం బూరెలు కూడా మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ పూర్ణం బూరెల్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అంతేనండి, పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ పూర్ణం బూరెలు తయారు చేయడం చూశారు కదా. మరి ఈ పూర్ణం బూరెలు నేను చూపించిన విధానంతో నేను చూపించిన ప్రాసెస్తో చేసుకుంటే పూర్ణం బయటకు రాకుండా పూర్ణం బూరెలు ఎంతో పర్ఫెక్ట్గా వస్తాయండి. మరి ఈ పూర్ణం బూరెలు లోపల ఎంతో సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పూర్ణం బూరెలు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.